2019 నవంబర్ సెషన్లో జరిగిన GOT 88 ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలు, ఆ ప్రశ్నల యొక్క జవాబులను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. Question number 1. Schools for the handicapped defined in this rule of APER 1966. ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ 1966లో హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పాఠశాలల గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, రూల్ నెంబర్ 9B. క్వశ్చన్ నెంబర్ 2. చాప్టర్ 7 ఆఫ్ AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 రిలేటెడ్ టు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్లోని చాప్టర్ నెంబర్ 7లో లోకల్ అథారిటీస్కు ఉండేటువంటి ఎడ్యుకేషనల్ ఫండ్స్ గురించి తెలియజేయటం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఎడ్యుకేషనల్ ఫండ్స్ ఆఫ్ లోకల్ అథారిటీస్. క్వశ్చన్ నెంబర్ 3. ఎలిమెంటరీ స్కూల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ క్లాసెస్ యాజ్ పర్ APRTE రూల్స్ 2010. APRTE రూల్స్ 2010లోని డెఫినేషన్స్లో ఈ ఎలిమెంటరీ స్కూల్ యొక్క నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. APRTE రూల్స్ 2010 ప్రకారం 1 నుండి 8 తరగతుల వరకు బోధించేటువంటి పాఠశాలను ఎలిమెంటరీ స్కూల్గా, అదేవిధంగా 1 నుండి 5 తరగతుల వరకు బోధించేటువంటి పాఠశాలను ప్రైమరీ స్కూల్గా పరిగణించాలి. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, 1 to 8th క్లాసెస్. క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ MP ప్రైమరీ స్కూల్ ఫర్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్? ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కు సంబంధించి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్కు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా సర్పంచ్ వ్యవహరిస్తారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, సర్పంచ్. క్వశ్చన్ నెంబర్ 5. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టెడ్ టు ప్రొవైడ్ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ WP నంబర్ 196/2001 అండర్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. ఈ 2001లో వచ్చినటువంటి సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్ ప్రకారం ఈ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా కుక్కుడు మీల్ను సర్వ్ చేయవలసిందిగా సూచించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, కుక్కుడు మీల్. ఆంధ్రప్రదేశ్లో కుక్కుడు మీల్ను ప్రైమరీ స్కూల్స్లో సర్వ్ చేయడం జనవరి నెల 2003 సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. సెక్షన్ 10 ఆఫ్ RTE యాక్ట్ 2009 డిఫైన్డ్. RTE యాక్ట్లోని సెక్షన్ 10లో పేరెంటు, గార్డియన్ యొక్క మోరల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి వివరించడం జరిగింది. అంటే వారి యొక్క డ్యూటీస్ గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, డ్యూటీస్ ఆఫ్ పేరెంట్. క్వశ్చన్ నెంబర్ 7. స్వచ్ఛ ప్లెడ్జ్ రిలేటెడ్ టు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో అసెంబ్లీ సమయంలో స్వచ్ఛ ప్లెడ్జ్ను నిర్వహించవలసిందిగా కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు 7/3/2018 ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇది హైజీన్ అండ్ శానిటేషన్కు సంబంధించినటువంటి కార్యక్రమం. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, హైజీన్ అండ్ శానిటేషన్. క్వశ్చన్ నెంబర్ 8. సెక్షన్ 49 ఆఫ్ AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 డిఫైన్డ్. AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని సెక్షన్ 49 ప్రకారం ప్రతి ఎడ్యుకేషనల్ ఏజెన్సీ కూడా ప్రతి సంవత్సరం వారి అకౌంట్స్కు సంబంధించినటువంటి ఆడిట్ను నిర్వహించవలసి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, యాన్యువల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. క్వశ్చన్ నెంబర్ 9. చాప్టర్ 9 ఆఫ్ AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 రిలేటెడ్ టు. AP ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో మొత్తం 17 చాప్టర్స్ ఉన్నాయి. అందులో చాప్టర్ 9 అనేది అకౌంట్స్, ఆడిట్, ఇన్స్పెక్షన్ అండ్ రిటర్న్స్కు సంబంధించింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, అకౌంట్స్, ఆడిట్, ఇన్స్పెక్షన్స్ అండ్ రిటర్న్స్. క్వశ్చన్ నెంబర్ 10. ABC registers are maintained as per APER 1966. ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ 1966 ప్రకారం
ఏబిసి రిజిస్టర్లను అపెండిక్స్ 21లో నిర్వహించవలసి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 అపెండిక్స్ 21. క్వశ్చన్ నెంబర్ 11. యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, the locality should have a population of village for primary school. ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 ప్రకారం ప్రైమరీ స్కూల్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఒక ప్రాంతంలో లేదా ఒక విలేజ్లో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆ విలేజ్ యొక్క పాపులేషన్ అనేది మినిమం 200 అబోవ్ ఉండాలి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 200 and above. Question number 12. This is not school for special education as per APER rules 1966. APER rules 1966 లోని రూల్ నెంబర్ 9 ఆఫ్ బిలో స్పెషల్ స్కూల్స్కు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 స్కూల్ ఫర్ జనరల్ ఎడ్యుకేషన్. ఇది స్పెషల్ స్కూల్కు సంబంధించింది కాదు, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. SMDC ఫుల్ ఫామ్. ఆంధ్రప్రదేశ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఎలిమెంటరీ స్కూల్స్లో అంటే 1 నుండి 8 తరగతుల వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో ఎస్ఎంసీలు ఉంటాయి. అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయి. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో ఎస్ఎండిసిలు ఉండటం జరుగుతుంది. ఎస్ఎండిసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ కమిటీ. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 స్కూల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 14. సెక్షన్ 95 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982 డిఫైన్డ్ అబౌట్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని సెక్షన్ 95 అనేది పవర్ టు ఎంటర్ అండ్ ఇన్స్పెక్షన్ అనే అంశానికి సంబంధించింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 ఇన్స్పెక్టింగ్ అథారిటీ. క్వశ్చన్ నెంబర్ 15. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ యాజ్ పర్ ఏపీ ఆర్టీయూ రూల్స్ 2010. ఏపీ ఆర్టీయూ రూల్స్ 2010లో రూల్ నెంబర్ 9 ప్రకారం ఒక పిల్లవాడిని పాఠశాలలో చేర్చుకునేటప్పుడు రెసిడెన్స్ ప్రూఫ్గా ఏ అంశాలను పరిగణించవచ్చో తెలియజేయడం జరిగింది. రెసిడెన్స్ ప్రూఫ్గా విద్యార్థి యొక్క రేషన్ కార్డ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్లులను రెసిడెన్స్ ప్రూఫ్గా పరిగణించవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 రేషన్ కార్డ్. క్వశ్చన్ నెంబర్ 16. హూ ఈస్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ అథారిటీగా డిస్ట్రిక్ట్ కలెక్టరు వ్యవహరిస్తారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 కలెక్టర్. క్వశ్చన్ నెంబర్ 17. ఎగ్జామినేషన్స్ డిఫైన్డ్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అండర్ చాప్టర్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని చాప్టర్ 5లో ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాలు వివరించడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 చాప్టర్ 5. క్వశ్చన్ నెంబర్ 18. యుఈఈ ఫుల్ ఫామ్. యుఈఈ అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1. నెంబర్ 19. సిఎఫ్ఎంఎస్ ఫుల్ ఫామ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగులకు అలాగే వివిధ రకాల ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ పద్ధతి ద్వారా ప్రభుత్వం వేతనాలను చెల్లిస్తుంది. సిఎఫ్ఎంఎస్ అంటే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 20. దిస్ డాక్యుమెంట్ ఈజ్ డీమ్డ్ టు బి ప్రూఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఏపీ ఆర్టీయూ రూల్స్ 2010. ఏపీ ఆర్టీయూ రూల్స్ 2010లోని రూల్ నెంబర్ 11 ప్రకారం పాఠశాల అడ్మిషన్ సమయంలో విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికేట్ అందుబాటులో లేని పక్షంలో ఏఎన్ఎం రికార్డు లేదా అంగన్వాడీ రికార్డును బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్గా అంటే విద్యార్థి యొక్క ఏజ్ ప్రూఫ్గా మనం పరిగణించవచ్చు. ఇవి కూడా లేని పక్షంలో పేరెంట్ లేదా గార్డియన్ ఇచ్చేటువంటి డిక్లరేషన్నే మనం ఏజ్ ప్రూఫ్గా పరిగణించవచ్చు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 21. ద టీచర్ పీపుల్ రేషియో డిఫైన్డ్ ఇన్ ఆర్టీఏ యాక్ట్ 2009 అండర్ సెక్షన్. ఏపీ ఆర్టీఏ యాక్ట్
2009లోని చాప్టర్ 4లో సెక్షన్ 25లో టీచర్ పీపుల్ రేషియో మెయింటెనెన్స్ గురించి తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 సెక్షన్ 25. క్వశ్చన్ నెంబర్ 22. సెక్షన్ 15 ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ 2009 స్టాండ్స్ ఫర్. ఆర్టీఈ యాక్ట్లోని సెక్షన్ 15 ప్రకారం అకాడమిక్ ఇయర్లో ఎప్పుడైనా సరే ఒక విద్యార్థి అడ్మిషన్ పొందే అవకాశం అనేది కల్పించబడింది. చివరిలో కానీ ఇప్పుడు విద్యార్థి పాఠశాలలో అడ్మిషన్ను కోరినప్పటికీ దానిని తిరస్కరించేటువంటి హక్కు ఆ పాఠశాల యొక్క హెడ్ టీచర్కు లేదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 నో డినైల్ ఆఫ్ అడ్మిషన్. క్వశ్చన్ నెంబర్ 23. టేకింగ్ ఓవర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1 ఆఫ్ 1982. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని చాప్టర్ 11లో ఒక పాఠశాల యొక్క మేనేజ్మెంట్ను మార్చేటువంటి వెసులుబాటు కల్పించబడింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2 చాప్టర్ 11. క్వశ్చన్ నెంబర్ 24. హూ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ గ్రాంటింగ్ రికగ్నిషన్ టు సంస్కృత్ పాఠశాల. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే డిఈఓ గారు ఈ సంస్కృత్ పాఠశాలకు రికగ్నిషన్ ఇచ్చే అథారిటీగా వ్యవహరిస్తారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. క్వశ్చన్ నెంబర్ 25. ఎండోమెంట్ ఫండ్ మీన్ న్యూ స్కూల్స్ను ఎస్టాబ్లిష్ చేసే సమయంలో ఆ స్కూల్ యొక్క యాజమాన్యం కొంత అమౌంట్ను లోకల్ పోస్ట్ ఆఫీసులు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫండ్నే ఎండోమెంట్ ఫండ్ లేదా కార్పస్ ఫండ్ అంటారు. ఇది ప్రైమరీ స్కూల్ లేదా యూపీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసే సమయంలో 25,000 రూపాయలు ఇక్కడ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెకండరీ స్కూల్స్ ఎవరైతే స్థాపించాలనుకుంటున్నారో వారు 50,000 రూపాయలు ఎండోమెంట్ ఫీజుగా డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 డిపాజిట్ ఫర్ న్యూ స్కూల్. క్వశ్చన్ నెంబర్ 26. చాప్టర్ 6 ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ 2009 రిలేటెడ్ టు. ఆర్టీఈ యాక్ట్లోని చాప్టర్ 6 అనేది చిల్డ్రన్ యొక్క రైట్స్ను ప్రొటెక్షన్ చేయడానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 27. డ్యూ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ బై ద స్కూల్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ డేట్ 1/1/1994. రూల్ నెంబర్ 20 ప్రకారం ప్రతి ఎడ్యుకేషనల్ ఏజెన్సీ కూడా 30 సెప్టెంబర్ లోపు ప్రతి సంవత్సరం యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం 30th సెప్టెంబర్. క్వశ్చన్ నెంబర్ 28. జ్ఞానధార ఇంటెండెడ్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే పాఠశాల విద్యలో వెనకబడినటువంటి పిల్లలు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరే జ్ఞానధార. ఇది ఎవరైతే చదువులో వెనకబడి ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3 లో పెర్ఫార్మింగ్ స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 29. పార్టిసిపేషన్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్సో వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ద టీచర్ యాజ్ పర్ ఏపీ ఆర్టీఈ రూల్స్ 2010 అండర్ రూల్. ఏపీ ఆర్టీఈ యాక్ట్ ప్రకారం టీచర్స్ యొక్క డ్యూటీస్లో ట్రైనింగ్లు పొందడం కూడా ఒక డ్యూటీగా తెలుపబడింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 రూల్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 30. గ్రామ పంచాయత్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలు అనేవి 1964లో చేసిన ఈ చట్టం ప్రకారం ఏర్పాటైనవి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 ఏపీ గ్రామ పంచాయతీ యాక్ట్ 1964. క్వశ్చన్ నెంబర్ 31. The inspecting officer has power to approve the local holiday proposed by school authority as per rule of APER 1966. AP Elementary School Rules 1966 ప్రకారం ఎవరైతే ఆ పాఠశాల కోసం లోకల్ హాలిడేకి అప్లై చేసుకుంటారో ఆ పాఠశాల అథారిటీ అప్లై చేసినటువంటి లోకల్ హాలిడేను అప్రూవ్ చేసే అధికారాన్ని ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కలిగి ఉంటారు అని రూల్ నెంబర్ 134 ఆఫ్ 2లో తెలియజేయడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1 రూల్ నెంబర్ 134 ఆఫ్ 2. క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ ద ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ యాజ్ పర్
రూల్ 46F ఆఫ్ APER 1966. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా 6వ తరగతిలో ప్రవేశానికి అర్హులు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, 10+ years. Question number 33. Teacher shall not engage himself or herself for private teaching as per RTE Act 2009 under section AP Right to Education Act 2009లోని సెక్షన్ 28లో ఈ విధంగా తెలపబడింది. టీచర్ షల్ నాట్ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ ఫర్ ప్రైవేట్ టీచింగ్ అంటే ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో సెక్షన్ 28 ప్రకారం వారు ప్రైవేట్ ట్యూషన్స్ను రన్ చేయటం కానీ ఆ ప్రైవేట్ పాఠశాలలో టీచింగ్ను కానీ చేయటానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క ఖచ్చితమైన సమాధానం సెక్షన్ 28. కానీ ఈ ఆప్షన్లలో సెక్షన్ 28 లేదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, నన్ ఆఫ్ ద అబౌవ్. క్వశ్చన్ నెంబర్ 34. మినిమం ఏజ్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ పర్ APER రూల్స్ 1966 అండర్ రూల్ నెంబర్ 41. ఆగస్టు 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి అర్హులు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, 5+ ఏజ్. క్వశ్చన్ నెంబర్ 35. సెక్షన్ 24 ఆఫ్ 1 ఆఫ్ RTE Act 2009 రిలేటెడ్ టు RTE Act 2009లోని సెక్షన్ 24 ఆఫ్ 1లో టీచర్స్ యొక్క బాధ్యతల గురించి తెలియజేయడం జరిగింది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, డ్యూటీస్ ఆఫ్ టీచర్స్. క్వశ్చన్ నెంబర్ 36. హూ ఇస్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఫర్ హై స్కూల్? మండల పరిషత్ పాఠశాలలకు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా MEO, అలాగే హై స్కూల్స్కు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్గా డిప్యూటీ DEOలు వ్యవహరిస్తారు. హై స్కూల్స్ అటాచ్డ్ విత్ కాలేజెస్, ఎక్కడైతే హై స్కూల్లో కాలేజీ ఉంటుందో వాటికి మాత్రమే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్గా DEOలు వ్యవహరిస్తారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఇక్కడ డిప్యూటీ DEO, కానీ ఇది ఆప్షన్లో లేదు కాబట్టి 4th ఆప్షన్, నన్ ఆఫ్ ద అబౌవ్ ఈ ప్రశ్న యొక్క సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37. హూ ఇస్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఫర్ ప్రైవేట్ D.Ed కాలేజెస్? ప్రైవేట్ D.Ed కాలేజెస్కు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు వ్యవహరిస్తారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, RJD ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 38. APREI సొసైటీ ఫుల్ ఫామ్? ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. క్వశ్చన్ నెంబర్ 39. యాజ్ పర్ సెక్షన్ 2 of 17 of AP Education Act 1 of 1982, the educational agency means. AP Education Act 1982లోని డెఫినేషన్స్ ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ను ఎడ్యుకేషనల్ ఏజెన్సీగా పరిగణిస్తారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 40. యాజ్ పర్ APER 1966, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ. ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ స్కూల్ రూల్స్ 1966 ప్రకారం పాఠశాలలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి ప్రభుత్వ ఎయిడ్ను పొందేవి, అదేవిధంగా ప్రభుత్వ ఎయిడెడ్ను పొందని అన్ఎయిడెడ్ పాఠశాలలుగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, 2 మెయిన్ క్లాసెస్. క్వశ్చన్ నెంబర్ 41. డిసిప్లినరీ యాక్షన్స్ ఆన్ ద స్టాఫ్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ డిఫైన్డ్ ఇన్ APER 1966 అండర్ రూల్. రికగ్నిషన్ పొందినటువంటి పాఠశాలల్లోని స్టాఫ్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి అధికారం గురించి APER రూల్స్ 1966లోని 339 రూల్లో తెలియజేయటం అయినది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, రూల్ నెంబర్ 339. క్వశ్చన్ నెంబర్ 42. రూల్ నెంబర్ 28A ఆఫ్ APRTE రూల్స్ 2010 రిలేటెడ్ టు. APRTE రూల్స్ 2010లోని రూల్ నెంబర్ 28A అనేది టీచర్స్ యొక్క గ్రీవెన్స్ అండ్ రీఅడ్రసల్కు సంబంధించినది. కానీ ఇక్కడ ఈ ఆప్షన్లలో ఈ ఆప్షన్ లేదు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం గ్రీవెన్స్ రీఅడ్రసల్స్ రిలేటెడ్ టు టీచర్స్. క్వశ్చన్ నెంబర్ 43. హౌ మెనీ రిజిస్టర్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్ యాజ్ పర్ APER రూల్స్ 1966?
ఏపీఆర్ రూల్స్ 1966 ప్రకారం ప్రతి ఎలిమెంటరీ స్కూల్లో కూడా 14 రకాల రిజిస్టర్స్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 44. అండర్ విచ్ రూల్ ద ఎయిడెడ్ స్కూల్ గ్రాంట్ విల్ బి ల్యాప్స్డ్? ఏపీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ లోని రూల్ నెంబర్ 11 ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ యొక్క గ్రాంట్స్ అనేవి ల్యాప్స్ అవుతాయి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. రూల్ నెంబర్ 11 ఆఫ్ GIA. క్వశ్చన్ నెంబర్ 45. హూ ఈస్ ద ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ ద స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ యాజ్ పర్ APRTE రూల్స్ 2010? RTE రూల్స్ 2010 ప్రకారం మినిస్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా మినిస్టర్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేవారు స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్కు ఎక్స్ అఫిషియో మెంబర్ లేదా చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4. మినిస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 46. యాజ్ పర్ APRTE రూల్స్ 2010, other communities whose annual income does not exceeds ₹60,000 comes under. APRTE రూల్స్ 2010 ప్రకారం పిల్లల కుటుంబ వార్షిక ఆదాయం 60,000 మించకుండా ఉన్నట్లయితే వారిని వీకర్ సెక్షన్స్గా పరిగణిస్తారు. వారు బీసీలైనా ఓసీలైనప్పటికీ కూడా వారిని వీకర్ సెక్షన్స్గానే పరిగణించాలి. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3. వీకర్ సెక్షన్స్. క్వశ్చన్ నెంబర్ 47. GOMS నెంబర్ 94 ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 25/11/2002 ఈజ్ రిలేటెడ్ టు. ఈ GOMS నెంబర్ 94 అనేది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కు సంబంధించినది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 48. GIA ఫుల్ ఫామ్. GIA అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. గ్రాంట్ ఇన్ ఎయిడ్. క్వశ్చన్ నెంబర్ 49. The head of the institution may permit the uses of building for educational and cultural purposes as per APER rules 1966 under rule. APER rules లోని రూల్ నెంబర్ 14 ప్రకారం స్కూల్స్ యొక్క ప్రిమిసెస్ లేదా బిల్డింగ్స్ను ఎడ్యుకేషనల్ కల్చరల్ పర్పస్లలో వినియోగించుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3. రూల్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 50. ఫండింగ్ ఫర్ 5 weeks per week per child under మిడ్ డే మీల్ స్కీమ్ బై. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుతున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా ప్రతి విద్యార్థికి వారానికి 5 గుడ్ల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. వీటికి అయ్యేటువంటి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2. స్టేట్ గవర్నమెంట్.